మహబూబాబాద్ జిల్లా సమగ్ర జిల్లా సమాచార లేఖ విందాం. మహనీయులైన స్వామి వివేకానంద, కొమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, కొమరం భీం విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా స్వామి వివేకానంద బోధనలు చేశారని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరం భీం అని జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మన నీళ్లు, భూమి, అడవి మనకే దక్కాలని పోరాటాలు చేశారని, ఆదివాసీ సంక్షేమం కోసం ఆయన తన జీవన పర్యంతం కృషి చేశారని కొనియాడారు. జిల్లాలోని బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో భూగర్భ జల నాణ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా భూగర్భ జల శాఖ అధికారి వేముల సురేష్ అధ్యక్షతన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు NHPలో భాగంగా షేర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ సంచార నీటి నాణ్యత ప్రయోగశాల వాహనంలో పిజ్జా మీటర్స్ లేని ప్రాంతాలను ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరీక్షించనున్నట్టు తెలిపారు. భూగర్భ జలాల్లోని లవణాలు, ఫ్లోరైడ్, నైట్రేట్, సల్ఫర్, pH ఎంత మోతాదులో ఉన్నాయో పరీక్షించి రైతులకు తగిన సమాచారం అందిస్తామని అన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాబాద్ జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో జిల్లాలోని డొన్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో 555 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 4,85,312 మంది ఓటర్లు ఉండగా అందులో 2,37,543 మంది పురుషులు, 2,47,715 మంది స్త్రీలు, 54 మంది ఇతరులు ఉన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ లోని పలు పాఠశాల, కళాశాల విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు, పాటించవలసిన జాగ్రత్తలపై జిల్లా రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 257 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. కేంద్రాల్లోని గ్రేడ్ ఏ రకం 1,269 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 9,337 మెట్రిక్ టన్నులు, మొత్తం 31,286 మంది రైతుల నుంచి 340 కోట్ల రూపాయలు విలువ చేసే 1,46,636 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కె సముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి మోడల్ కబడ్డీ అండర్-17 బాలబాలికల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ఆ ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 10 పడకల డయాలసిస్ యూనిట్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామంలో 1,43,00,000 రూపాయలతో నిర్మించిన నూతన PSC భవనాన్ని డొన్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ ప్రారంభించారు. కొత్తూరు గుజ్జలి తండాలో గతంలో విద్యార్థులు లేక మూతపడిన ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించారు. సీరోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మరిపెడలో పలువురు లబ్ధిదారులకు 3,14,00,000 రూపాయలు విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గంగారం గిరిజన బాలికల వసతి గృహంలో జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు వైద్యులు సకాలంలో వైద్యం అందించి వారి ప్రాణాలను రక్షించాలని, వైద్యులు ఆదివాసీలకు కనిపించే దేవుళ్లని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్రను నిర్వహించారు. స్థానిక అనంతారం గ్రామం నుంచి మహబూబాబాద్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఉద్యమంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు.